ఆలోచన లేని క్షణము. దేవుడి స్తోత్రం. ఒక మనిషిగా మనం ప్రతిరోజు కూడా భార్య గురించి ఆలోచిస్తాం, బిడ్డల గురించి ఆలోచించే వ్యక్తులుగా ఉంటాం, సంసార జీవితం పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాం. బిడ్డలు పెద్దవారు చేయాలని, వారిని గొప్పవారిగా మార్చాలని ఆలోచించేవారిగా ఉంటాం. భార్యని కలిగి ఉంటే భార్యను బాధ పెట్టకుండా చూసుకోవాలి ఒక ఆలోచన కలిగి ఉంటాం. బిడ్డలు కలిగి ఉంటే బిడ్డలు కూడా బాగా పెంచి పెద్దవాడిగా మార్చాలి ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఒకవేళ వ్యవసాయం కలిగి ఉంటే వ్యవసాయాన్ని బాగా పండించాలని ఒక ఆలోచన. ఒకవేళ ఏదైనా హోటల్ వ్యాపారం కానీ ఏదైనా చెరువు వ్యాపారం ఉంటే అభివృద్ధి చేయాలి ఒక ఆలోచన మనం 24 hours కలిగి ఉంటాం. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకున్న మనస్సు దేవుడికి లేదంటావా? నీకున్న బాధ ప్రభువుకు లేదంట ఆలోచన చేయి. నువ్వు నమ్ముకున్న దేవుడికి మనస్సు ఎప్పుడు ఆలోచించావా? నువ్వు నమ్ముకున్న దేవుడు శిలా విగ్రహం కాదు, మూగరాతి విగ్రహం కాదు, ఒక చెక్క కొయ్యి కాదు. చాలా మంది అంటారు దేవుడికి ఏం బాధలు ఉన్నాయండి. ఏంటమ్మా? దేవుడికి ఏం బాధలు ఉన్నాయి? దేవుడు వాక్యం అంటుంది, నువ్వు నమ్ముతున్న దేవుడు ఎవరంట? ఆత్మస్వరూపి. దేవుడి స్తోత్రం. ఆయన ఆత్మ కలిగిన అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న ఆత్మ మనకు లేకపోతే మనం చచ్చిన వాటితో సమానం. మన శరీరంలో మన ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో ఈ శరీరానికి ఏ బాధలు ఉండవు. ఎటువంటి ముళ్ళతో కూర్చున్నా కాల్చేస్తున్నా ఎక్కడ బాధ ఉండదు. కానీ మనలో ఆత్మగా మనం ఉన్నప్పుడు మన బాధ ఉంటుంది. దేవుడు అనేవాడు ఆత్మ. బైబిల్ చెప్తుంది ఆత్మని ఆయనకి ఏముంటుంది? బాధ, సంతోషము, సుఖము, వేదన. నువ్వేదైతే ఒక మనిషిగా నువ్వు బాధ కలిగి ఉన్నావో సేమ్ దేవుడికి కూడా బాధ ఉంటుంది. ఏదైతే నువ్వు సంతోషం కలిగి ఉన్నావో ఆ సంతోషం కూడా దేవుడికి కూడా. ఎందుకంటే బైబిల్ అంటుంది ఆయన పోలుకు చొప్పున మనమందరం పుట్టాము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నావా? తెల్లాలేదితే మళ్ళీ పడుకునే వరకు నీ బాధ గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నావా? దేవుడికి మనస్సు ఉందని, ఆయనకు ఆలోచన ఉందని, ఆయనకు కూడా కన్నీళ్లు ఉంటాయని, నా దేవుడిని నేను ఎప్పుడు బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదని ఏనాడని ఆలోచించే భక్తులుగా ఉన్నారా? నీ బాధ గురించి ఒకరికి కలిగితే భర్తతో పంచుకుంటాం, నీకు బాధ కలిగితే భార్యతో పంచుకుంటాం, నీకు బాధ కలిగితే బిడ్డలతో పంచుకుంటాం. ఒకవేళ నీకు బాధ కలిగితే చుట్టాలతో కానీ బంధువులతో కానీ స్నేహితులతో పంచుకునే ఒక స్థితిని దేవుడు ఇచ్చాడు. ఆయనకి ఎవరున్నారు? ఆయనకి ఎవరు? ఆలోచించాయి. మనిషిగా నీకు బాధ కలిగితే పంచుకోవడానికి నీకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలు తోపుట్టిచ్చాడు, చెల్లిచ్చాడు. ఏమన్నాడండి? ఆకాశ నా మాట విను, భూమి నా మాటకు చెవియొగ్గు. దేవుడి స్తోత్రం. ఈ రోజు నీ కొడుకు నీ మాట వినకపోతే, నీ చేతులు లేకపోతే, అమ్మని పిలవకపోతే నీకు చెప్పుకోవడానికి ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఎందరికో జీవితాన్ని బాధలు పంచుకుంటూ ఉంటాం. దేవుడు పంచుకోవడానికి మనుషులు లేరంట. ఎందుకంటే నీవు నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉన్నావు, భార్య గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నావు. నీకు జ్ఞానం వచ్చినప్పుడు కాంతి మళ్ళా సమాధులకు వెళ్ళిపోయే వరకు కూడా నీ ఆలోచన అంతా భార్య కొరకు, బిడ్డల కొరకు, పొలము కొరకు, పాడు కొరకు, జంతువుల కొరకు, ఉద్యోగం కొరకే తప్ప దేవుడు ఎక్కడ? నీ ఆలోచనలో ఎక్కడ? దేవుడు ఆలోచన ఎక్కడ? ఆలోచన చేయి. నువ్వు కలిగిన దేవుడు రాత్రి బొమ్మ కథను గుర్తించిన దినాన్న ఆయనకు ఒక మనస్సు ఉంది అని గుర్తించిన దినాన్న ఆయన హృదయం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన శిలా విగ్రహం కాదు, ఒక రాత్రి పంట కాదని నువ్వు గుర్తించిన దినాన్న నీవు దేవుడి గురించి ఆలోచించే బిడ్డగా మారి ఆయన సంత సాక్షపడతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దినాల్లో దేవుడికి మనుషులు బట్టి ఆనందం లేదండి జీవితంలో. మానవుడు ఎందుకంటే మానవుడు దేవుని తప్ప అన్ని పట్టించుకుంటాడండి. దేవుని తప్ప అన్ని పట్టించుకుంటా. భార్యని, బిడ్డలని, స్నేహితుల్ని, బంధువుల్ని, చెరువుల్ని, గేదెల్ని, ఆవుల్ని ఇవన్నిటి గురించి పట్టించుకొని ఆలోచించేంత సమయం ఉంది. కానీ ఏ దేవుడైతే నిన్ను కన్నాడో, ఏ దేవుడిని పెంచి పోషించాడో, ఒకవేళ సత్త ఏ దేవుడు చేర్చుకోవాలో ఆ తండ్రికి మనస్సు ఉందని, హృదయం ఉందని, నేను ఏ బాధ అయితే కలిగి ఉంటానో
సేమ్ అదే మనసు ఉందని, ఏ దుఃఖం నాకు కలిగితే ఏడుతానో అదే దుఃఖం దేవుడికి ఉంటుందని ఆయన గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉంటే దేవుడితో కలిపేవాడిగా మార్చబడతావు. దేవుడి పాదాల వద్ద కనిపెట్టి మార్చబడతావు. ప్రతిరోజు కూడా దేవుడి ముందుకు వెళ్ళి సమయం దేవుడికి ఇచ్చే వ్యక్తి మారుతావు. నీ మనసులో ఉన్న దేవుడు పంచుకుంటూ ఉంటావు. దేవుడిని బాధ పెట్టి ఆలోచన కలిగి ఉండవు, దుఃఖపచ్చి ఆలోచన కలిగి ఉండవు. నీ 24 అవర్స్లో 22 అవర్స్ పాటు దేవుడి గురించి ఆలోచిస్తావు. దేవుని సంతోషపరచాలని, ఆయనకు బాధ కలిగించే జీవితం ఉండకూడదని, ఆయన మెప్పించేవాడిగా ఉండాలని, నా దేవుడి దగ్గరగా ఉండాలని నువ్వు ఆలోచించే వ్యక్తిగా మారాలంటే నువ్వు నమ్ముకున్న దేవుడికి జీవం ఉందని గుర్తించరా బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడికి బాధ గురించి ఆలోచించావా అంటాం. ఆయనకే బాధ, దేవుడు ఆయన. ఏమంటావండి? ఆయనకేముండవంట? బాధలు ఉండవా? ఎవరు నీకు చెప్పింది? బాధలు ఉండవా? నువ్వు వంకర మార్గం పోతూ ఉంటే ఆయనే బాధపడ్డాడు. నువ్వు చెడు మార్గంలో పోతూ ఉంటే ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. నీకు తిట్టాక లేక పడుకు